హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. దిస్ ఇస్ శ్రావంతి. ఈరోజు ఈ వీడియోలో మెయిన్ ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ మెథడ్స్ గురించి నేర్చుకుందాం. ఆల్రెడీ ఆబ్జెక్టివ్స్ ఇంతకుముందు 2 టైప్సే ఉంటాయని, ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అయితే 16 అండ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అయితే 7 అని డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మెయిన్ ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ గురించి నేర్చుకుంటే చూడండి, మెయిన్ ఎయిమ్స్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే టు డెవలప్ ఎబిలిటీస్. ఫస్ట్ వన్ టు డెవలప్ ద సైంటిఫిక్ మెథడ్. పిల్లల సైంటిఫిక్ ధోరణి, సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది మెరుగుపరచాలి. అండ్ ఆల్సో హ్యాబిట్స్, నెక్స్ట్ యాటిట్యూడ్స్, పాజిటివ్ యాటిట్యూడ్స్ని డెవలప్ చేయాలి. నెక్స్ట్ టు ప్రొవైడ్ నాలెడ్జ్, పిల్లలకి సరిపడా జ్ఞానాన్ని అందించాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది కలిగించాలి. దాంతోపాటు టు డెవలప్ స్కిల్స్ని కూడా వాళ్ళలో డెవలప్ చేయాలి. ఎక్స్పర్టైజ్డ్ యాక్టివిటీనే స్కిల్స్ అనుకున్నాం కదా, అంటే ఏ యాక్టివిటీనైనా వాళ్ళు ఇంట్రెస్ట్తో, స్పీడ్, అక్యురసీతో చేసేలాగా వాళ్ళని డెవలప్ చేయాలి. అండ్ ఆల్సో ఎందుకంటే ఫర్ లీడింగ్ బెటర్ లైఫ్ ఆర్ లివింగ్ గురించి ఈ టీచింగ్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ మెయిన్ ఎయిమ్. అండ్ ఆల్సో వర్క్ ఫర్ లీజర్. ఎవరు లీజర్ టైంని వృధా చేసుకోవద్దు. లీజర్ టైంని ఎట్లా యూజ్ చేసుకోవాలనేది కూడా ఈ టీచింగ్ మ్యాథమెటిక్స్ వల్ల డెవలప్ అయ్యేటువంటి ఒక ఎయిమ్. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 4, 8, 9 ఎయిమ్స్ని ఇలా గుర్తుపెట్టుకోవాలంటే మనకి చాలా కష్టంగా ఉంటుంది, అవునా? సో నేను దీనికోసం ఇక్కడ ఒక షార్ట్ కట్ ప్రిపేర్ చేసిన, చూడండి. ఫస్ట్ ఇక్కడ ఎబిలిటీస్ అంటే ఏ, సైంటిఫిక్ మెథడ్లో ఎస్, హ్యాబిట్స్లో హెచ్, యాటిట్యూడ్స్లో ఏ, టు ప్రొవైడ్ నాలెడ్జ్ అండ్ ఇంట్రెస్ట్, స్కిల్స్ అండ్ బెటర్ లైఫ్ అండ్ వర్క్ ఫర్ లీజర్. సో వీటన్నిటిలో లెటర్స్ తీసుకుంటే ఆశ, కిస్, బ్లాక్ అండ్ వైట్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఆశ అనే ఒక అమ్మాయి బ్లాక్ అండ్ వైట్ కలర్ టెడ్డీని కిస్ చేసింది అని గుర్తుంచుకుంటే ఆశ కిస్ BW. ఇక్కడ ఏ అంటే అబిలిటీస్, ఎస్ అంటే సైంటిఫిక్ మెథడ్, హెచ్ అంటే హ్యాబిట్స్, ఏ అంటే యాటిట్యూడ్స్, కే అంటే నాలెడ్జ్, ఐ అంటే ఇంట్రెస్ట్, ఎస్ అంటే స్కిల్స్, బి అంటే ఫర్ బెటర్ లైఫ్ అండ్ వర్క్ అంటే డబ్ల్యూ అంటే వర్క్ ఫర్ లీజర్. సో ఇట్లా మీరు ఏది చదువుకున్నా కూడా కోడ్స్ పెట్టుకొని చదువుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది. దీస్ ఆర్ ద మెయిన్ ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ మెథడ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.